ఇంకొకటేంటంటే ఇప్పటివరకు మన కాంట్రోవర్సీలో ఉన్నారు గదా! ఈ కాంట్రోవర్సీలనే మీరు 'బిగ్ బాస్' హౌస్‌కి ఎళ్ళిన తర్వాత మళ్ళీ పునరావృతం అయ్యే పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా? మనం ఎప్పుడు కాంట్రవర్సీలో లేము, మనం ఎప్పుడు న్యాయం పక్షానే ఉన్నాము. ఓకే. అందుకే ప్రజలు మన పక్షాన ఉన్నారు. అంటే న్యాయం అబ్బాయి వైపు ఉండొచ్చు, అమ్మాయిల వైపు ఉండొచ్చు. మనం ఫైట్ చేస్తామనే అంటున్నారా మీరు? ఎవరి పక్కన ఉన్నాం? న్యాయం పక్కనే ఉన్నాం మనం. అంతే. అది ఓన్లీ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తాం, లేకపోతే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తామనే కాకుండా న్యాయం ఎవ్వరికైనా అన్యాయం జరిగిన ఈ పోరాటంలో నేను రాజ్ తరుణ్కి ఎలా సపోర్ట్ చేశానో అలాగే ప్రీతి అనే అమ్మాయికి కూడా సపోర్ట్ చేశాను. సో ఆ అమ్మాయి కాదు, ఎవరైనా సరే అమ్మాయిల మీద వీళ్ళు బురద జల్లాలని ట్రై చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ నిలబడ్డాను. అన్ని ఛానల్స్కి ఫోన్ చేసి తప్పు, అలా అమ్మాయిల ఫోటోలు వేయకండి, బ్లర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు, అసలు ఏముందని ఏ సాక్ష్యాలతో వేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా నిలబడ్డా. చాలా వాళ్ళకి ఇంటర్వ్యూస్లో మేము కూడా చూసాము, మీరు ఓన్లీ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది న్యూస్ రీడర్స్ అడిగారు. కానీ మీరు కూడా ఆన్సర్ ఏం చెప్పారంటే, ఎవరైతే న్యాయపక్షమే ఎప్పటికీ ఉంటాం మేము, అబ్బాయిలు అమ్మాయిలు అనేది కాదు అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పారు. నేను అది మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఓన్లీ అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారా, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారా అనేది కాదు. సపోర్ట్లు చేయడాలు ఎన్ని మానేసి ఒకసారి మనం కొంచెం చట్టాలు సిస్టమ్ని మార్చేసుకుంటే నా పని చేసుకోవచ్చు, నీ మనని నువ్వు పని చేసుకోవచ్చు. ఒకసారి ఒక పెద్ద ఇప్పుడు నా జీవితంలో ఎలా అయితే ఒక ఉప్పెన వచ్చిందో అలాంటి ఉప్పెన, ఒక సునామీ, ఒక ఉద్యమం వెళ్ళి ఢిల్లీలో పెడితే వాళ్ళు ఆ చట్టాలని సవరించడం, మగాళ్ళ పట్ల పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, ఎస్పెషల్లీ అమ్మాయిల మీద మనం వెళ్ళి కేసు పెట్టాలంటే లేచిపోరా అనే స్టేజ్ నుంచి మారాలి. మగాళ్ళు మనుషులే, మగాళ్ళు కుక్కలు కాదు, మగాళ్ళు సెకండరీ సిటిజన్స్ కాదు. వీ ఆల్సో హ్యావ్ ఈక్వాలిటీ, వీ హ్యావ్ ఆల్ రైట్స్. సో ఇప్పుడున్న చాలా దారుణంగా ఉంది. అది మారడం కోసం ఖచ్చితంగా మన పోరాటం ఉంటుంది.